ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. శ్రావణ మాసంలో ఆడవారు పొరపాటున కూడా ఈ తప్పులు చెయ్యకండి. చేస్తే కనుక 7 జన్మల కష్టాలు మీరు కొని తెచ్చుకున్నట్లే. అయితే శ్రావణ మాసానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి? అలాగే ఆడవారు ఈ శ్రావణ మాసంలో పొరపాటున కూడా చేయకూడనటువంటి ఆ తప్పులు ఏంటి? ఏ తప్పులు చేయటం వల్ల 7 జన్మల కష్టాలను మీరు కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది? ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. హిందూ సనాతన ధర్మంలో శ్రావణ మాసానికి చాలా విశిష్టత ఉంది. తెలుగు సంవత్సరంలో 12 మాసాలలో 5వ మాసంగా ఉన్న ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణా నక్షత్రంలో సంచరించటం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసంగా పేరు వచ్చింది. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును పూజిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. శ్రావణ మాసంలోని ప్రతిరోజు కూడా చాలా ప్రత్యేకతను కలిగి ఉంటుంది. శివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం కూడా ఈ శ్రావణ మాసమే. శ్రీకృష్ణుడు పుట్టింది కూడా ఈ శ్రావణ మాసంలోనే. కాగా శ్రీనివాసుడి జన్మదినం కూడా ఈ మాసంలోనే. శ్రవణ నక్షత్రానికి అధిపతిగా ఉండే శివుడు ఈ మాసంలో మహావిష్ణువుని పూజిస్తాడని కూడా ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. హనుమంతుడితో పాటు విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు శ్రావణ మాసంలోని మంగళవారం రోజునే జన్మించారని పురాణాలు కూడా చెబుతున్నాయి. అందుకే శ్రావణ మాసంలో మంగళవారాల్లో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాగే మహిళలు ముఖ్యంగా ఆ రోజుల్లో మంగళగౌరి వ్రతాలు కూడా నిర్వహించుకుంటూ ఉంటారు. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. మహాలక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాలు కూడా ఆచరిస్తూ ఉంటారు. అమ్మవారికి కుంకుమార్చనలు, ఎర్రని పూలు, మల్లెమాలలను సమర్పిస్తే రుణ విముక్తి, లక్ష్మీ కటాక్షం, సౌభాగ్యం సిద్ధిస్తుందని భక్తుల యొక్క విశ్వాసం. శ్రావణ మాసంలో వచ్చే పండగలకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ మాసంలో మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు. ముత్తైదువులతో పాటు పెళ్లికాని యువతులు కూడా ఈ మంగళగౌరి వ్రతం భక్తితో నిర్వహిస్తారు. పసుపు, బంగారం, వెండితో గౌరమ్మను పూజిస్తే అంతా మంచి జరుగుతుంది. శ్రావణ శుద్ధ చవితి, పంచమి రోజున నాగుల చవితి, నాగపంచమిని కూడా జరుపుకుంటారు. ఆ రోజున పుట్టలో పాలు పోస్తే సర్వదోషాలు తొలగిపోతాయి. శ్రావణ మాసం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహిస్తారు. అమ్మవారికి కుంకుమార్చనలతో పూజలు కూడా చేస్తారు. నవవధువులతో తొలి శ్రావణంలో ఈ వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరిస్తారు. అష్టైశ్వర్యాలు, సౌభాగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారికి ప్రార్థిస్తారు. అదేవిధంగా శ్రావణ మాసంలో వచ్చే పూర్ణిమని శ్రావణ పౌర్ణమిగా కూడా జరుపుతారు. రక్షాబంధన్, జంధ్యాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమిగా కూడా దీన్ని పిలుస్తారు. ఆ రోజు సంతోషీమాత జయంతి కూడా కావటంతో అమ్మవారిని కూడా ఆరాధిస్తారు. శ్రావణ మాసం కృష్ణపక్ష అష్టమి రోజున శ్రీకృష్ణుడు జన్మించాడు కాబట్టి ఆ రోజున శ్రీకృష్ణ జన్మాష్టమిగా కూడా జరుపుకుంటారు. ఆ రోజున కృష్ణాష్టమి వ్రతాన్ని ఆచరిస్తే 24 ఏకాదశి వ్రతాలు చేసిన పుణ్యఫలం దక్కుతుంది. ఆ రోజున చిన్నారులతో కృష్ణుడి వేషాలు, ఆడపిల్లలు గోపిక వేషాలతో ఉట్టి సంబరాలు నిర్వహించటం ఆనవాయితీగా వస్తుంది. శ్రావణ మాసం కృష్ణపక్ష అమావాస్యను పోలాల అమావాస్యగా పిలుస్తారు. సంతానాన్ని కోరుకునేవారు, పిల్లలకు అకాల మృత్యుభయం తొలగిపోవాలి అనుకునేవారు ఈ అమావాస్యను నిర్వహిస్తారు. పొలాల అమావాస్యను ప్రస్తుతం అంతా కూడా పోలేరు అమావాస్యగా, గ్రామ దేవతైన పోలేరమ్మను ఆరాధించే రోజుగా నిర్వహిస్తున్నారు. శ్రావణ మాసంలో సోమవారం రోజున శివుడికి ఆవుపాలు, పెరుగు, చక్కెర, నెయ్యి, తేనె వంటి పంచామృతాలతో అభిషేకం చేస్తే సకల శుభాలు కలుగుతాయి. ఇంతటి పవిత్రతను కలిగినటువంటి ఈ యొక్క శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకొని ఆ పరమశివుడికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయాలి. ఈ విధంగా పూజలు చేయటం వల్ల స్వామివారి అనుగ్రహం మనపై ఉండి అన్ని శుభాలు కలుగుతాయి. ఈ విధంగా శివుడికి పూజ చేసేటప్పుడు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపిస్తూ పూజ చేయాలి. ప్రతిరోజు సాయంత్రం దీపారాధన చేసి మంగళహారతి ఇవ్వాలి. అలాగే శ్రావణ మాసంలో పాలు కాని, పాల పదార్థాలను కాని దానం చేయటం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. ఈ శ్రావణ మాసంలో పరమేశ్వరుణ్ణి స్మరిస్తూ రుద్రాక్షలు ధరించటం కూడా ఎంతో మంచిది.
అయితే హిందువులు ఎంతో పవిత్రంగా భావించే శ్రావణ మాసంలో కొన్ని తప్పులు చేయటం వల్ల మీరు 7 జన్మల కష్టాలను కొని తెచ్చుకున్నట్లే. అలాగే ముఖ్యంగా ఆడవారు కొన్ని పనులు అస్సలు చేయకూడదు. ఆ విషయాల గురించి కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. శ్రావణ మాసంలో ఎవరూ కూడా మాంసం ముట్టుకోకూడదు. అదేవిధంగా నూనెను ఉపయోగించి బాడీ మసాజ్ వంటివి కూడా చేసుకోకూడదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా స్త్రీలు పొరపాటున కూడా మాంసాహారాన్ని ఇంట్లో వండటం కానీ తినటం కానీ అస్సలు చేయకూడదు. అలాగే కొంతమందికి బాడీ మసాజ్ చేయించుకునే అలవాటు ఉంటుంది. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. ఈ పని శ్రావణ మాసంలో అస్సలు చేయకూడదు. అలాగే శ్రావణ మాసంలో మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు. ఎందుకంటే ఈ యొక్క శ్రావణ మాసం అనేది పరమ పవిత్రమైన మాసం కాబట్టి మీరు ఆధ్యాత్మిక ధ్యానంలో సమయాన్ని గడపాలి. కాని ఆడవారికి చాలా మందికి మధ్యాహ్నం సమయంలో నిద్రపోయే అలవాటు ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా శ్రావణ మాసంలో మధ్యాహ్నం సమయంలో మీరు నిద్రపోకూడదు. అలాగే మగవారు గడ్డం కాని జుట్టు కాని కత్తిరించుకోకూడదు. అలాగే స్త్రీలు కూడా బ్యూటీ పార్లర్లకు వెళ్లి మీరు జుట్టు కట్ చేయించుకోవటం లాంటి పనులు అస్సలు చేయకూడదు. అలాగే ఈ యొక్క శ్రావణ మాసంలో పొరపాటున కూడా ఉల్లిపాయలు కాని వెల్లుల్లి వంటి పదార్థాలను కాని స్త్రీలు వంటల్లో వాడకూడదు. అంటే ఉల్లిపాయలు వెల్లుల్లి లేకుండా వంట చేసే అలవాటు చాలా మందికి ఉండదండి. కాని శ్రావణ మాసంలో మాత్రం ఉల్లిపాయలకు వెల్లుల్లికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. అలాగే రాగి పాత్రలో చేసిన ఆహార పదార్థాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు. అలాగే ముఖ్యంగా పరమశివుణ్ణి పూజించే సమయంలో తులసి ఆకులను అస్సలు ఉపయోగించకూడదు. అంటే పరమశివుడి పూజకి మీరు తులసి ఆకులు ఉపయోగిస్తే కూడా ఆ పూజకి ఫలితం దక్కదు కదా. అనేక రకాల సమస్యలను మీరు ఎదుర్కోవలసి వస్తుంది. ఆ పరమశివుడికి జలాభిషేకం చేసినా పర్వాలేదండి, లేకపోతే బిల్వపత్రాలతో అభిషేకం చేయండి. అంతేకాని తులసి ఆకులను పూజలో ఉపయోగించకూడదు. అలాగే ముఖ్యంగా స్త్రీలు ఈ సమయంలో అంటే మీరు రోజూ దీపారాధన చేసుకుంటూ ఉంటారు కదండి, అంటూ ముట్టు ఉన్న సమయంలో మాత్రం మీరు పూజా మందిరానికి ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. అలాగే పూజ చేసే వ్యక్తులు అంటే మీ ఇంట్లో మీరు కనుక పూజ చేయలేని పరిస్థితుల్లో ఉంటే మీ ఇంటి యజమాని కావచ్చు, లేకపోతే మీ ఇంట్లోని పెద్దవారు ఎవరైతే పూజ చేస్తున్నారో మీరు ముట్టులో ఉన్నటువంటి ఆ 4 రోజుల సమయం ఆ యొక్క పూజ చేసే వ్యక్తులని తాకరాదు. ఈ విధంగా ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి. అలాగే ముఖ్యంగా పూజ చేసేవారు మీరు పూజ చేసే రోజు ఖచ్చితంగా తలంటు స్నానం చేసుకోవాలి. ఈ విధంగా చేయకుండా మీరు ఇటువంటి పొరపాట్లు చేశారంటే అంటే అంటూ ముట్టుతో ఉన్నప్పుడు మీరు పూజ చేసేవారికి దగ్గరగా వెళ్లటం, వారిని ముట్టుకోవటం, అలాగే మీరు మాంసాహారాన్ని ఇంట్లో వండటం, అలాగే పూజ చేసే సమయంలో తలస్నానం చేయకుండా పూజ చేయటం, ఇటువంటి పొరపాట్లు చేస్తే కనుక 7 జన్మల దరిద్రాలను కష్టాలను మీకు మీరుగా కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నియమాలను శ్రావణ మాసంలో అస్సలు ఉల్లంఘించకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అంశాలను గుర్తుంచుకొని మీరు శ్రావణ మాస పూజా విధానాలను పాటించాల్సి ఉంటుంది. చూశారు కదండి, శ్రావణ మాసానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి? ముఖ్యంగా ఆడవారు పొరపాటున కూడా ఏ తప్పులు చేయటం వల్ల 7 జన్మల కష్టాలను కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది. ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.